నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు పరుస్తాం. 10 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు భూమి పూజల సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి వాగ్దానం. దళారుల అడ్డాగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, శృతి మించుతున్న మధ్యవర్తుల ఆగడాలు, చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న జిల్లా రిజిస్ట్రార్. నిర్దిష్ట గడువులోపు భూ సమస్యల పరిష్కారం. భూభారతి నూతన చట్టంపై అవగాహన సందర్భంగా కలెక్టర్ స్పష్టం. మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ. కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని సర్కారుపై ఆరోపణ. నిబంధనలను పాటించని మద్యం దుకాణాలు, షాప్ ముందు పడి యువకుడు ప్రాణాలు వదిలిన చోద్యం చూసిన వ్యాపారులు. సిరికొండ మండలంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పర్యటించారు. మండలంలోని వివిధ గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి సిరికొండ మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తానని మరియు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అన్ని నెరవేరుస్తామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సిరికొండ మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పర్యటించారు. మండలంలో పెద్ద వాల్గోట్, పోతునూరు, కొండూరు, సిరికొండ, చిన్న వాల్గోట్, నర్సింపల్లి, న్యావనంది, రావుట్ల, జగదాంబ తాండా గ్రామాలలో పర్యటించి వివిధ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ సిరికొండ మండలం అంటే తనకు అపారమైన ప్రేమ ఉందని, అందువల్లనే మండలంలోని అన్ని గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దాదాపు మండలంలో 10 కోట్ల 23 లక్షల విలువ గల పనులకు శంకుస్థాపన చేస్తానని అన్నారు. మండలంలో అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తానని, ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను ఖచ్చితంగా అమలు పరుస్తానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుందని, దానికి నిదర్శనంగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, రైతులకు రుణమాఫీ, ధరణిలో రైతులకు ఇబ్బంది ఎదురవుతుందని భూభారతి చట్టంను తీసుకువచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు మరియు సిరికొండ ప్రజలందరూ ఎవరు కూడా ఆధైర్యపడతారని, అధికారులు ప్రజల దగ్గరకు వచ్చి అన్ని సమస్యలను నెరవేరుస్తారని, ఆఫీస్ చుట్టూ వెళ్లకూడదని అన్నారు. రేషన్ కార్డుల ప్రక్రియ, ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి వెలుమల భాస్కర్ రెడ్డి, గొల్లాయరన్న, ఉమ్మాజీ నరేష్, సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారం రవి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ ఆసిఫ్, శోభన్, నర్సింగ్, గోవర్ధన్, దేగాన్ సైన్, వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సిరికొండ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మండలానికి రావడం జరిగింది. అదే రావుట్ల, జంగిలోడ్ తాండా, తర్వాత జగదంబ తాండా, ఈ 10 గ్రామాలు వల్ల విజిట్ చేస్తా ఉన్నాం. ఈ 10 గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమం భాగంగా మన సిరికొండ మండలానికి రావడం జరిగింది. నిజంగా అంటే సిరికొండ మండలం అంటే కొంచెం పెద్ద మండలం కాకపోయినప్పటికీ దూరం ఉంటుంది కాబట్టి ఒక 3 విడతలుగా విభజించి మూడోసారి రావడం. దగ్గర 30 గ్రామాలు ఉంటాయి. ఇవాళ 10, అంతకుముందు 10 ఇట్లా వచ్చినా మీకు అందరు కూడా తెలుసు గతంలో. మరి వాళ్ళ మనకు ఈ 10 గ్రామాలు కలిసి అంటే పత్రికా విలేకరులు ఉన్నారు కాబట్టి ఇది చెప్తా ఉన్నాను. పెద్దవాళ్ళూరులో 48,44,000, పోట్నూరులో 18,20,000, కొండూరులో 60,40,000, సిరికొండలో 4,89,00,000, చిన్నవాళ్ళూరులో 26 లక్షలు, నర్సింపల్లిలో 25 లక్షలు, న్యావనందిలో 2,31 లక్షలు, రావట్లలో 50 లక్షలు, జంగిలోడ్ తాండలో 38 లక్షలు, జగదంబ తాండలో 34 లక్షలు, మొత్తం 10,23 లక్షల రూపాయల అభివృద్ధి పనులకి వాళ్ళు మేము శంకుస్థాపన చేసుకొని పోతా ఉన్నాం. వీళ్ళ మధ్యలో ఉన్నాం మనం. 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే ఉన్నా కానీ మరి మన నియోజకవర్గంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉన్నదంటే సిరికొండ మండలం. మరి ఎందుకు అభివృద్ధి కాలేదు అంటే ఇక మీరే ఆలోచించాలి. మరి వాళ్ళ చిత్తశుద్ధి ఏంది, వాళ్ళ యొక్క తపన ఏంది, వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు.
మన సిరికొండ మండలంలో మన చిమన్పల్లి కూడా గ్రామానికి పోవడం జరిగింది. అక్కడ మొత్తం అన్ని గుడిసెలే, ఒక స్కూల్ లేదు, ఒక బ్యాంక్ లేదు, ఒక హాస్పిటల్ లేదు. సో ఆ విధంగా సిరికొండ చూసి ఎక్కడ పోయినా రోడ్లు ఖరాబ్ అయినాయి, మరి ఎక్కడ పోయినా ఇవే సమస్యలతో ఉన్నాయి. మరి వల్ల నేను ఆ రోజు ఎన్నికల కంటే ముందు మీ దగ్గరకు వచ్చి ఎన్నికలకు ముందు నేను చెప్పినాను, నన్ను గెలిపియండి, తప్పకుండా మనం సిరికొండ మండలాన్ని నేను ప్రత్యేకమైన అభిమానంతో ప్రత్యేకమైన గౌరవంతో ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ చాలా ప్రేమ గౌరవాలు నాకు గౌరవించండి, మరి పార్టీని ఆదరించండి అంటే నిజంగా చెప్పడం కాదు, మనకి అది మీరు చూపించినటువంటి ఉద్దేశంతో చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు చూడవచ్చు 3 విడుదల అంటే నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక 40 కోట్ల వరకు మనం ఈ మధ్యనే మనం శాంక్షన్ చేసుకున్నాం, అంటే ఫౌండేషన్స్ చేసుకున్నాం. ఇంకా కావాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి, ఎంత ముందు కూడా మనం 1 year నుండి చేస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా సిరికొండ మండల హెడ్ క్వార్టర్, మరి దీన్ని పెద్దగా డబుల్ 4 track రోడ్ చేసి దీన్ని సెంట్రల్ లైటింగ్ చేయాలని కోరినప్పుడు మేము అది హైమాలో కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం ప్రపోజల్ పంపించిన, మనం అక్కడ లైటింగ్ కొరకు పక్కకు డ్రైన్స్ ఇవన్నీ కూడా మనం ప్రపోజల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అక్కడ వాగు మీద బ్రిడ్జ్ కూడా పెట్టడం జరిగింది. కొండూరు దగ్గర ఇక టర్నింగ్ లో మన బ్రిడ్జ్ ఉంది, అది కూడా పెట్టడం జరిగింది. మన నర్సింగ్పల్లిలో ఒక బ్రిడ్జ్ ఉంది, ఊరు దాటం అక్కడ. వారికి చట్టబద్ధత లేదు, కానీ అప్పట్లో డాక్యుమెంట్ రైటర్లుగా ఉన్నవారు నేడు పెత్తనం చెలాయిస్తున్నారు. వీరికి అనుసరణలోనే సబ్ రిజిస్ట్రార్ ఉండి పనిచేయాలి, లేదంటే అతని ఉద్యోగానికి ప్రమాదం పొంచి ఉన్నట్టే. ఇది నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్బన్ రూరల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నెలకొన్న పరిస్థితి. వీరికి భయపడి ప్రజాసేవకులు సైతం దళారులకు ప్రాధాన్యం కల్పిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్బన్ రూరల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్లుగా పనిచేయడానికి జంకుతున్నారు. 2 కార్యాలయాల్లో పూర్తి స్థాయి సబ్ రిజిస్ట్రార్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న దళారులు పని చేయించడానికి పార్టీతో కలిసి అధికారికి ఇంత కాగితాలకు ఇంత చెల్లిస్తే పని చేసి పెడతామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక్క డాక్యుమెంట్ పూర్తి చేస్తే దానికి రిజిస్టర్ కార్యాలయం వారికి ఇంత అనేది ముందస్తుగానే ఒప్పందం కుదుర్చుకున్నారు. కొన్ని లిటిగేషన్ డాక్యుమెంట్లను సైతం పైసలకు ఆశపడి అధికారులు పని కానిస్తున్నారు. కొందరు ఆలోచించి వచ్చే కొద్దిపాటి సొమ్ము వల్ల తమ ఉద్యోగానికి ప్రమాదం వాటిలో అవకాశం ఉందని భావించి తిరస్కరిస్తే చాలు, వీరు మధ్యవర్తులకు టార్గెట్ అయినట్టే. రూరల్ అర్బన్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం అంటే అది ప్రభుత్వ కార్యాలయం అనే విషయం మర్చిపోతారు. పైన కార్యాలయంలోకి మధ్యవర్తులు వారి క్యాబిన్లోకి నేరుగా వెళ్లి సంతకాలు చేయించుకుంటున్నారు. ఈ విషయంపై లోతైన విచారణ జరిపిన లోకల్ న్యూస్ అసలు ఏం జరుగుతుందని వాకప్ చేసింది. చెప్పడానికి సబ్ రిజిస్ట్రార్ లేరు, సెలవుల్లో ఉన్నారు, ఆరోగ్యం బాగాలేదు అనే సమాధానం వినిపిస్తుంది. ఇటీవల అర్బన్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 2 అధికారులు ఉండాల్సి ఉండగా ఒక్క అధికారిని కొన్ని రోజుల నుండి టార్గెట్ చేసుకుని చివరకు ఏసీబీ అధికారులకు పట్టించారు. మరోపక్క మొదటి స్థానంలో ఉన్న రిజిస్టర్ దీన్ని గమనించి ఇదే అదునుగా భావించి సెలవులపై వెళ్లారు. రిజిస్ట్రేషన్లకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గాను కార్యాలయంలోని జూనియర్ సిబ్బందిచే పని కానిస్తున్నారు. పొరపాట్లు జరిగితే జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యులు? రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలను గమనించి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి తెచ్చింది. పైలట్ ప్రాజెక్ట్ కింద 6 ఎంపిక చేయడం జరిగిందని జిల్లా రిజిస్టర్ ప్రసన్న తెలిపారు. కార్యాలయంలో నెలకొన్న పరిస్థితి గురించి వివరణ కోరగా ఆమె మాటల్లోనే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అంటే ఒకరికొకరికి అవగాహన లేదు కాబట్టి వాళ్ళని కూర్చోబెట్టి అవగాహన చేయించినాము. డాక్యుమెంట్స్ ఎందుకు చేయట్లేదు అని అంటే గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారము, అంటే ఒక జీవో ప్రకారము కొన్ని చేయకూడదు అని వచ్చినాయి కాబట్టి అలాంటి సబ్ రిజిస్ట్రార్లు చేయలేదు. దానివల్ల వీళ్ళకి అపోహ పడిపోయిండు, చేయలేదు అని అంటే ఎందుకు చేయట్లేదు అని వాళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళందరినీ పిలిపించి అవగాహన సదస్సు ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకి అది క్లియర్ చేసేసినాము. ఇప్పుడు నడుస్తుంది. అసలు డాక్యుమెంట్ రైటర్స్కు ఎలాంటి చట్టబద్ధత లేదు, వాళ్ళు జస్ట్ మీడియేటర్స్ అనేసి మీరు చెప్తున్న వర్షంలో మాకు తెలిసింది. కానీ వాళ్ళే ఈరోజు ఆఫీస్ని పెత్తనం చెలాయించే స్థాయికి ఎదిగారు. పెత్తనము అని అంటే అది ప్రజలు ఇచ్చిందే, వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఏమున్నది? డైరెక్ట్గా సబ్ రిజిస్ట్రార్ని అప్రోచ్ కావాలి కదా. డైరెక్ట్ సబ్ రిజిస్ట్రార్ని అప్రోచ్ అయ్యి ఎలా చేయాలి, డాక్యుమెంట్లు ఏంటి అంటే వీళ్ళు కూడా సలహాలు ఇస్తారు. దాని ప్రకారం వాళ్ళు చేసుకొని వస్తే చేసేస్తాం. ఖచ్చితంగా డాక్యుమెంట్ రైటరే డాక్యుమెంట్ తీసుకురావాలనేది లేదు. అంటే జనాలకు పూర్తి అవగాహన లేకపోవడం వల్ల
ఈ మధ్యవర్తిని ఆశ్రయించడంతో మధ్యవర్తి ప్లస్ ఈ 2 ఎకరాలు చేసేసి ఆఫీసర్ కన్సల్ట్ అయ్యి దాంతో ఈ జనం మీదనే భారం వేస్తున్నారు. చాలా నాకు ఫీజు అదాన్ని ఈ వీటన్ని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకొచ్చింది కొత్త పథకాన్ని తీసుకొచ్చేసింది. డైరెక్ట్గా అప్రోచ్ కావాలని ఆ విధానం ఎలా ఉంది? స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నెల 10వ తారీఖు నుండి ఇది స్టార్ట్ అయింది. అంటే మొదట పైలట్ ప్రాజెక్టుగా ఆర్మూర్లో మన జిల్లాలో నిజామాబాద్లో 10 ఆఫీసులకు ఒక ఆఫీసును చూస్ చేసుకున్నారు. ఆర్మూర్లో అది స్టార్ట్ అయింది. ఎవ్రీడే 48 డాక్యుమెంట్ చేసుకోవచ్చు స్లాట్ బుకింగ్. తర్వాత అవి పోను ఆఫ్టర్ 5 ఆఫీస్ అవర్స్ 5 డాక్యుమెంట్స్ మిస్లీనియస్ డాక్యుమెంట్ కూడా చేసుకోవచ్చు. అంటే మన నిజామాబాద్ స్టేషన్ అంటే ఆఫీస్కి వచ్చేకి ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ ఎన్ని రోజులు అబ్జర్వేషన్ పైలట్ ప్రాజెక్ట్ ఒకటే ఆఫీసు ఆర్మూర్ ఒకటి తీసుకున్నారు. మన జిల్లాలో ఒకటి దాన్ని తీసుకున్నారు. మొత్తం దాన్ని ఎన్ని రోజుల పాటు ఇప్పుడు పూర్తి స్థాయిలో మన జిల్లా మొత్తం విస్తరించాము. ఇక అది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇదంతా జనాలకు అలవాటయ్యి తర్వాత అది ఏంటిది అన్నది వాళ్ళకి అవగాహన వచ్చిన తర్వాత మొత్తం టోటల్ అన్నిటికీ చేస్తారు. అది గవర్నమెంట్ ఇస్తారు, ప్రభుత్వం వాళ్ళు ఇస్తారు. ఇంత టైము ఇంత పీరియడ్ అన్నది ఏమీ ఇవ్వలేదు. అర్బన్ ఆఫీస్కు సబ్ రిజిస్టర్ ఉండకపోవడం కారణం ఏంటంటే కారణం అంటే అది కరెక్ట్గా చెప్పలేకపోతున్నా నేను. కారణం అని అంటే వీళ్ళు వచ్చిన వాళ్ళు అంటే డాక్యుమెంట్ రైటర్స్ అనేవాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అని మా సబ్ రిజిస్ట్రార్ల ఆరోపణ. సబ్ రిజిస్ట్రార్లే ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళిద్దరి మధ్యలో అవగాహన చేసినాము కానీ మరి ఈ డాక్యుమెంట్ రైటర్లు కాదు అసలు వాళ్ళు. అయినా కూడా అంటే ప్రతి ఒక్కరూ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకొని రాలేరు కదా. అనవసరంగా అక్కడికి పోయే బదులు డైరెక్ట్ సబ్ రిజిస్ట్రార్ని అప్రోచ్ అయితే వీళ్ళు ఇచ్చిన సలహా ప్రకారం వాళ్ళు తీసుకోవచ్చు. ఆన్లైన్లో అన్నీ వస్తున్నాయి, ఆన్లైన్లో ప్రిపేర్ చేసుకొని వస్తే చేయడానికి మేము మా సబ్ రిజిస్ట్రార్లు అన్ని విధాలా రెడీగా ఉన్నారు. నిర్దిష్ట గడువులోపు భూ సమస్యలను పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి నూతన చట్టం ప్రవేశపెట్టిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ఆదివారం నిజామాబాద్ నార్త్ సౌత్ మండలాల పరిధిలోని రైతులకు అర్సపల్లిలోని గ్రామ చాబిలో ఏర్పాటు చేసిన సదస్సులో భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన చట్టం భూభారతి, దీనిపై రైతులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుంది. ఈ అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ ధరణి చట్టం వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర అంశాలను పొందుపరుస్తూ భూభారతి చట్టం తెచ్చిందని తెలిపారు. ఈ నూతన 6R చట్టం ద్వారా రైతులు సెక్షన్ 4లోని సబ్ సెక్షన్లు 4, 5 ప్రకారం భూ రికార్డులను సవరణ చేసుకునే అవకాశం కల్పించాలని సూచించారు. భూ విస్తీర్ణంలో మార్పులు, రికార్డులలో నమోదు కాని విస్తీర్ణాన్ని నమోదు చేయడం వంటి వాటిని తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలలో పరిశీలన జరిపి చేసేందుకు ప్రభుత్వం భూభారతి చట్టం ద్వారా అధికారాలు కల్పించిందని తెలిపారు. ఫలితంగా రైతులు తమ భూముల రికార్డులకు సంబంధించిన పొరపాట్లను స్థానికంగానే సరిచేసుకునేందుకు వెసులుబాటు కలుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ చట్టం అమలులోకి వచ్చిన ఏడాది కాలంలోపు రైతులు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. ప్రస్తుతం పైలట్ ప్రాతిపదికన రాష్ట్రంలోని 4 మండలాలలో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారని, మే మొదటి వారంలో అన్ని జిల్లాల్లో మొదటిగా ఒక్కో మండలంలో దీనిని అమలు చేసి క్షేత్రస్థాయిలో గమనించిన వివిధ అంశాలను బట్టి ప్రభుత్వం భూభారతి చట్టంలో అవసరమైన మార్పులు, చేర్పులు చేయనుందని వివరించారు. అనంతరం మే, జూన్ మాసాలలో అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు ఏర్పాటు చేసి భూ సమస్యలపై రైతుల నుంచి అధికారులు అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. రైతులు భూభారతి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. వాటిని పరిశీలించి క్షేత్రస్థాయిలో సర్వే విచారణ జరిపిన తర్వాతే భూమి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ సమయంలో తప్పిదాలు చోటు చేసుకున్నాయని, తమకు సరైన న్యాయం జరగలేదని భావిస్తే సంబంధిత రైతులు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారని, ఈ మేరకు ప్రభుత్వం భూభారతి చట్టంలో 2 అంచెల అప్పీలు వ్యవస్థను ప్రవేశపెట్టిందని అన్నారు. తహసీల్దార్ స్థాయిలో చేసుకున్న దరఖాస్తులకు సంబంధించి రైతు సంతృప్తి చెందకపోతే 60 రోజుల్లోపు ఆర్డీఓకు అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు. అక్కడ కూడా తగు న్యాయం జరగలేదని భావిస్తే 30 రోజులలోపు కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చని అన్నారు.
ఈ మేరకు రెవెన్యూ కోర్టులను ప్రభుత్వం ఈ నూతన చట్టం కింద పునరుద్ధరిస్తూ వాటి ద్వారా నిర్ణీత కాల వ్యవధిలో భూ సమస్యల పరిష్కారానికి గడువును నిర్దేశించిందని సూచించారు. ఆర్జీఓ, కలెక్టర్ స్థాయిలలో రెవెన్యూ కోర్టులు వెలువరించే ఉత్తర్వులపై అభ్యంతరాలు ఉంటే ల్యాండ్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించవచ్చని CCLA-కు రివిజన్ అధికారులు సైతం కల్పించారని తెలిపారు. అపీల్ చేసుకున్న పేద రైతులకు దేశంలోనే తొలిసారిగా ఉచిత న్యాయ సహాయం అందించేలా ఈ కొత్త చట్టం ద్వారా అవకాశం కల్పించారని అన్నారు. జిల్లా స్థాయిలో నియమించబడే న్యాయ సహాయ బృందం అపీల్ చేసుకున్న పేద, చిన్న, సన్నకారు రైతులకు న్యాయ సలహాలు అందిస్తారని, అవసరమైన వారికి ఉచిత న్యాయ సహాయం కూడా అందిస్తారని అన్నారు. ప్రతి గ్రామంలో 4 రకాల రికార్డులను నిర్వహిస్తారని, ఏటా జరిగే భూమార్పుల రిజిస్టర్, చెరువులు, కుంటలు వంటి భూముల రిజిస్టర్, గ్రామ పహాని, ప్రభుత్వ భూముల రిజిస్టర్ వంటి రికార్డులు నిర్వహిస్తారన్నారు. ఆధార్ తరహాలోనే భూ కమతాల వారీగా భూదార్ సంఖ్య కేటాయిస్తారని, దీనివల్ల భూ వివాదాలకు ఆస్కారం ఉండదని, ఆక్రమణలకు అడ్డుకట్ట పడుతుందని అన్నారు. అంతేకాకుండా భూముల హద్దులతో కూడిన మ్యాప్, పటం, పట్టా పాస్బుక్లలో జతపరుస్తారని తెలిపారు. సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం సమగ్ర రూపంలో తెచ్చిన భూభారతి చట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సదస్సులో ఇన్ఛార్జ్ ఆర్డీఓ శ్రవంతి, సౌత్, నార్త్ తహసీల్దార్లు బాలరాజు, నాగార్జున, రైతులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. భూభారతి అవగాహన సదస్సుకి విచ్చేసిన ఆర్డీఓ గారికి, తహసీల్దార్కి, ట్యాక్స్ చైర్పర్సన్కి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన రైతులు, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. మీకు ఆల్రెడీ ఆర్డీఓ గారు ఇష్యూస్ అనేది వివరించడం జరిగింది. సో మనకి కొత్త ఆదివారం చట్టంలో ఏదైతే పాత చట్టంలో రైతులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటిని రిడ్రెసల్ చేయాలనే ఉద్దేశంతో ఈ కొత్త చట్టంలో చాలా ప్రొవిజన్స్ అనేది పొందుపరచడం జరిగింది. సో ముఖ్యంగా మనకి పాత చట్టంలోనే అదేవిధంగా కొత్త చట్టంలో ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఫస్ట్ ఏమంటే సెక్షన్ 4, అంటే మనకి సెక్షన్ 4 ప్రకారంగా పాత చట్టంలో ఎప్పుడు కూడా మనకి ఏవైతే ఈ రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయో రెవెన్యూ రికార్డులు అదేవిధంగా మీకు ఇచ్చిన రైతులకు ఇచ్చిన పట్టా పాస్ పుస్తకాల్లో సవరణలకి సంబంధించింది మనకి యాక్ట్లో మెన్షన్ లేదు, అంటే చట్టంలో రూపకల్పన చేయలేదు. బట్ మనకి కొత్త ఆదివారం చట్టంలో సెక్షన్ 4లో సబ్సెక్షన్ 4 and 5 ఈ 2 సబ్సెక్షన్స్ ఏమంటే సవరణలు, అదేవిధంగా మనకి మిస్సింగ్ ఎక్స్టెంట్, అంటే రైతుకు సంబంధించిన టోటల్గా భూమి రాలేదు, రైతు పేరు కూడా మనకి రికార్డులోకి రాలేదు అనుకుంటే మనకి ఆ 2 సబ్సెక్షన్స్ కింద సెక్షన్ 4లో సబ్సెక్షన్ 4 and 5 కింద మనకి సవరణలు చేసుకోవడానికి, అంటే ఎక్స్టెంట్ మార్పు కావచ్చు, అంటే మనకి ఏరియా ఎంతైతే ఉందో అది ఎక్కువ తక్కువ, సో ఎక్స్టెంట్ మార్పు, అదేవిధంగా మనకి సబ్ డివిజన్ అంటే సర్వే నెంబర్ సబ్ డివిజన్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ, అదేవిధంగా మొత్తానికి ఎక్స్టెంట్ అనేది రికార్డులో నమోదు కాకపోయినా ఇవన్నీ కూడా మనకి కొత్త చట్టంలో సవరణలు చేసుకోవడానికి ఈ సెక్షన్లో మనకి పొందుపరచడం జరిగింది. సో నిర్ణయం చేయాల్సి ఉంటుంది. సో ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 31న తహసీల్ ఆఫీసులో అన్ని బిల్ తీసుకొని ప్రతి విలేజ్ కూడా ఉంచుతారు. సో మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా పహారీ సర్టిఫైడ్ కాపీస్ కావాలి, అగ్రికల్చరల్ ల్యాండ్కి సంబంధించిన రిజిస్టర్స్ మాత్రమే ఉంటాయి. బట్ ఈ చట్టం ప్రకారం యూనిక్ నెంబర్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఎలా అయితే ప్రతి మనిషికి కూడా ఒక 12 డిజిట్ ఆధార్ నెంబర్ ఉంటుంది, అంటే ప్రతి వ్యక్తికి కూడా ఒక యూనిక్ ఆధార్ నెంబర్ అనేది ఉంటుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు, ప్రతి ల్యాండ్ పార్సల్ కూడా ఒక యూనిక్ నెంబర్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో ఒక ఫార్మర్కి ఒక 4 ల్యాండ్ పార్సల్స్ ఉంటే 4 సర్వే నెంబర్లు, ఆ 4 ల్యాండ్ పార్సల్స్కి 4 సెపరేట్ నెంబర్లు, భూదార్ నెంబర్లు అనేది ఉంటాయి. సో ఈ భూదార్ నెంబర్ వల్ల ఆ రైతు ఖాతా నెంబర్కి లింక్ అయి ఉంటాయి. సో ఏ నెంబరు ఏ రైతుకి అటాచ్ అయ్యింది అనేది కూడా తెలుసుకోవచ్చు. సో ఇంకొక ప్రొవిజన్ ఈ చట్టంలో పొందుపరిచింది సర్వే మ్యాప్స్. మనకి ఇప్పుడు వరకు కూడా మనము అంటే మీరు ఏమైనా నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్, అంటే ఏదైనా ల్యాండ్ స్క్వేర్ యార్డ్స్లో కానీ అలా కొనుక్కుంటే మీకు ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లోనే ఆ మ్యాప్ ఉంటుంది. అంటే సమ్ స్క్వేర్ రెక్టాంగిల్ డ్రా చేసి డైమెన్షన్స్ అన్నీ రాసి హద్దులో వెళ్ళి ఉంటాయి.
కానీ మనకి అగ్రికల్చరల్ ల్యాండ్స్కేప్ మ్యాప్స్ అనేది జనరల్గా మనం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో అటాచ్ చేయము. బట్ ఈ కొత్త చట్టంలో ఏమంటే ఫ్యూచర్లో గవర్నమెంట్ ఒక డేట్ నోటిఫై చేస్తుంది. ఆ డేట్ నుంచి జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఈ మ్యాప్స్ అనేది కంపల్సరీగా అటాచ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఒకవేళ ఎవరైనా రైతు ఆ పట్టా పాస్ పుస్తకానికి మ్యాప్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే మనకి లైసెన్సెస్ సర్వేయర్స్ ఉంటారు. లైసెన్సెస్ సర్వేయర్తో సర్వే చేసి ఆ మ్యాప్ తహసీల్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే తహసీల్దార్ ఆ మ్యాప్ని వెరిఫై చేస్తారు. మన గవర్నమెంట్ సర్వేయర్తో క్రాస్ చెక్ చేయించి అది కరెక్ట్గానే ఉంది అంటే ఆ మ్యాప్ అనేది మీ పట్టా పాస్ పుస్తకానికి అటాచ్ చేయడం జరుగుతుంది. ఆర్డీఓకి సెక్షన్ 6 అండ్ 8 కింద మ్యూటేషన్ పవర్స్ ఉంటాయి. సెక్షన్ 6 అనేది సాధారణ క్రమబద్ధీకరణకి సంబంధించింది. సో ఇప్పుడు మనకి 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు సాధారణ అప్లికేషన్స్ మన రాష్ట్రం మొత్తం కూడా ఆన్లైన్లో తీసుకోవడం జరిగింది. మన రాష్ట్రంలో చూసుకుంటే సుమారు 9 లక్షలకు పైగా సాధారణ అప్లికేషన్స్ వచ్చాయి. కానీ పాత చట్టంలో సాధారణ క్రమబద్ధీకరణ అనేది మెన్షన్ చేయలేదు. దానివల్ల మనకి హైకోర్టు స్టే ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అందుకు అప్లికేషన్స్ ఏమి డిస్పోజ్ కాలేదు. కానీ కొత్త చట్టంలో సెక్షన్ 6 కింద సాధారణ ఏవైతే వచ్చాయో వాటిని క్రమబద్ధీకరించే పవర్స్ అనేది ఆర్టీఓకి ఇవ్వడం జరిగింది. సో మనకి వన్స్ హైకోర్టులో కేసు స్టే ఆర్డర్ వెకేట్ అయిన తర్వాత గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. వచ్చిన తర్వాత మనకి ఆర్టీఓ కన్సల్ట్ ఆర్టిఫిషియల్లో 30 రోజుల్లో ఎంక్వైరీ చేసేటప్పుడు ఎవరైతే వారసులు అప్లై చేశారో ఇంకా వేరే వారసుల కాన్సెప్ట్ లేదు అనుకుంటే దాన్ని రిజెక్ట్ చేసే ప్రొసీజర్ కూడా ఇవ్వడం జరిగింది. అంతవరకు మనకి పాత కాలంలో చూసుకుంటే ఆ రైటర్స్ తోని సేవింగ్స్ అనేది రాయిపించుకునే ఒంగోలుదారు గారు, అమ్మదారు గారు, ఎక్స్టెండ్ సబ్స్క్రిప్షన్ ఇవి ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా డీల్ అనేది జనరేట్ రూల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. సో దాని ప్రకారంగా కాంపిటెంట్ అథారిటీ ఎవరు ఉంటారో వాళ్ళు సవరణలు అనేది చేస్తారు. సో అదేవిధంగా మనకి కొత్త చట్టంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కమిషన్ల పైన ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ విమర్శించారు. వడ్ల కొనుగోలులో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శనివారం రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాలలో తడిసిన పంటను పరిశీలించడానికి, రైతులను పరామర్శించడానికి శ్రద్ధానందగంజ్ లోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజ కొంటామని గొప్పలు పలికిన రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలులో పూర్తిగా విఫలమైందన్నారు. గత 15 రోజుల నుండి తెలంగాణలో అకాల వర్షాలకు రైతులు తమ పండించిన పంట నష్టపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. రైతన్నలు పండించిన వరి పంట అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో బస్తాల కొరత, హమాలీ కొరత, ట్రాన్స్పోర్ట్ కి లారీల కొరత కారణంగా రైతన్నలు మండుటెండలో రోజుల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి ఉందన్నారు. ఇందూరు జిల్లాలో ఇప్పటి వరకు 40% కూడా వడ్ల కొనుగోలు జరగలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కమిషన్ల పైన ఉన్న శ్రద్ధ రైతులపైన లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 500 బోనస్ అంతా బోగస్ అన్నారు. రైతు పండించిన 10 రకాల పంటలకు బోనస్ ఇస్తానని కేవలం సన్నవడ్లకేచ్చి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా రైతులు నష్టపోకుండా వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఎటువంటి తరుగులు తీయకుండా, బస్తాల కొరత, హమాలీ కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రైస్ మిల్లర్ల సమస్య, కొనుగోలు కేంద్రాలలో ఉన్న పలు సమస్యలపై జాయింట్ కలెక్టర్ తో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక భరోసాగా ఫసల్ బీమా యోజన అమలు చేస్తుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. తక్షణమే ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ గంజ్ ఇన్ఛార్జ్ శకుంతల, బీజేపీ జిల్లా నాయకులు, కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 17 నెలల క్రితము ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మాది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వము, రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పి ఈసారి వడ్ల పంట గత నెల రోజుల క్రితం నుండి భారతీయ జనతా పార్టీ వడ్ల కోతలు ప్రారంభమైనాయి. మీరు ప్రొక్యూర్మెంట్ సెంటర్లు త్వరగా స్టార్ట్ చేయాలని చెప్తే సరైన సమయంలో
ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఓపెన్ చేయక గత 10 రోజుల నుండి 2 వారాల నుండి తెలంగాణలో అకాల వర్షాలు పడతా ఉన్నాయి. నిన్న ఇందూర్ నగరంలో పెద్ద ఎత్తున గాల్పు దుమానంతో వర్షం కూడా పడ్డది. ఐక్యూపీ సెంటర్లలో ఈ ప్రొక్యూర్మెంట్ చేసే సెంటర్లో ఇక్కడికి వస్తే రైతుల పరిస్థితి దీనాతి దీనం. సుమారు 10 నుంచి 12 రోజుల క్రితం వచ్చిన వడ్లు అనేక కారణాల వల్ల జోకకపోవడం, లారీలు ఉన్నాయి, బార్దాన్ ఉండదు, సరిగ్గా సుతిలి ఉండదు, జోకే వాళ్ళు హమాలీలు ఉండరు. కేంద్ర ప్రభుత్వం మాత్రము సుతిలితో సహా ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకుండా కమిషన్ ఇస్తుంది. ఇవన్నీ ఇస్తూ కమిషన్ కూడా ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్న పనికి. అయినా కానీ మొత్తము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కమిషన్లమయమైందో ఈ రైతుల వడ్ల సేకరణలో కూడా కమిషన్లే ఎంటర్ అయిన ఇంట్లో. ఎందుకంటే లారీలోడు వాడికి పైసలు ఇస్తే ముందు వస్తాడట, ఎవరికి పైసలు ఇస్తారు వాళ్ళకు. అంటే ప్రభుత్వము ఆ లారీ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకొని వీడు రైతుల దగ్గరకు వస్తూ ఉన్నాడు. హమాలీలు సరిగ్గా ఉండరు. ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాలో 40% కూడా ప్రొక్యూర్మెంట్ సేకరణ చేయలేదు. రైస్ మిల్లలో స్థలం లేదు, రైస్ మిల్లలో తీసుకోరు. ఇవన్నీ కూడా వట్టి మాటలు. మీరు గ్రామాలలోనే రైతులకు చాలా చోట్ల వాళ్లకు ట్రాక్టర్లు ఉన్నాయి. ముందు మీరు వడ్ల సేకరణ చేసి ప్రొక్యూర్ చేసుకొని మీకు అక్కడ అనుకూలమైన స్థలంలో, ఇప్పుడు హాలిడేస్ ఉంటాయి అనేక, ఇప్పుడు మీరు రైతు వేదికలు ఉన్నాయి గ్రామాలలో, స్కూళ్ళు ఉంటాయి, షెడ్లు ఉంటాయి. అక్కడ ముందైతే మీరు ప్రొక్యూర్ చేసుకోండి. ఆ తర్వాత రైస్ మిల్లలకు డిస్పాచ్ చేయండి, రైస్ మిల్లలకు తర్వాత డిస్పాచ్ చేయండి. ఇవన్నీ ఏం పట్టించుకోకుండా కేవలం డాంబికంగా మీరు ఇస్తున్న రైతుకు ఏది కూడా ఇప్పటి వరకు న్యాయం చేయలే. రైతు రుణమాఫీ మొత్తం చేయలే. రైతు భరోసా ఇప్పటి వరకు కూడా 25% ఇచ్చిండ్రు. కేంద్ర ప్రభుత్వము ఫసల్ బీమా యోజన 10 సంవత్సరాల నుండి ఇంప్లిమెంట్ చేస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పటి 1.5 year నుంచి పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఫసల్ బీమా యోజన చేయదు. అరే ఫసల్ బీమా యోజన చేస్తే రైతులకు పంట నష్టం ఏదైతే ఉందో పెట్టుబడి అన్నా కానీ వస్తుంది కదా. రైతుల గోస తింటా ఉన్నారు. రైతు గోస ఎవరైతే ఏ ప్రభుత్వంకు ఆ శాపనార్థాలు తలుగుతాయో ఆ ప్రభుత్వము నిలబడదు. రైతులు ఇక్కడ సస్తా ఉన్నారు, ఎవడు పట్టించుకుంటూ లేడు. వడ్ల పరిస్థితి ఘోరాతి ఘోరం. ఆ నీళ్ళు వర్షంతో మొత్తం కొట్టుకుపోయి డ్రైనేజ్లో పడిపోయినాయి చాలా మట్టుకు. 10 రోజుల నుంచి పాపము గ్రామాలకి వెళ్ళి వస్తున్నారు, ఎదురు చూసి కాంటకు పెడతారేమో అనుకోని ఆ రోజు పెట్టకుండా మళ్ళీ రాత్రి ప్రయాణం మళ్ళీ రావడం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేస్తున్న సౌలతులు. ఇవి సిగ్గుశరం ఉండాలా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, మనం బాగుంటాం, తినడానికి తిండి దొరుకుతుంది. గొప్పలు చెప్తారు, 500 రూపాయలు బోనస్ ఇస్తారు అని జోకుంటే బోనస్ ఇవ్వాల్సి వస్తుందని. ఇప్పటికైనా కానీ అకాల వర్షాలు పడతా ఉన్నాయి. రాబోయే 2-3 రోజులలో మీరు త్వరగా వడ్ల ప్రొక్యూర్మెంట్ చేసి. నిజామాబాద్ నగరంలో వైన్స్లను ఆనుకుని వెలుస్తున్న పర్మిట్ రూమ్ లో మద్యం సేవించి నడవలేని స్థితిలో ఉన్న వారిని కొందరు యాజమాన్యాలు రోడ్డుపై వదిలేస్తున్నారు. జాతీయ రహదారికి ఇంత దూరం, రాష్ట్ర రహదారికి ఇంత దూరం మధ్య దుకాణాలు ఉండాలన్న నిబంధనలు ఉన్నా అవి నిజామాబాద్ నగరంలో జాంతెనై అంటున్నారు వ్యాపారులు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. రోజువారీగా వేలాది మందిని ఇతర ప్రదేశాలకు చేరవేసే రైల్వే స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న ఒక్క మద్యం షాపు ముందు గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. మధ్యాహ్నం నుండి ఆ వ్యక్తి దుకాణం ముందు చనిపోయి ఉన్నా
కనీసం మద్యం దుకాణదారులు పోలీసులకు కనీస సమాచారం ఇవ్వకపోవడం వెనుక ఉన్న రహస్యం ఏంటో మరి. ఎక్కడో ఏదో ప్రమాదం జరిగితే మానవత్వంతో స్పందించి అంబులెన్స్ కు లేదా పోలీసులకు సమాచారం అందిస్తారు. గంటల తరబడి వ్యక్తి దుకాణం ముందు పడి ఉన్నా అక్కడ ఉన్న వ్యాపారస్తులు మాకెందుకులే అనుకున్నారు. సాయంత్రం విధుల్లోకి వచ్చిన ట్రాఫిక్ సిబ్బంది ఇది గమనించి 1వ టౌన్ సిబ్బందికి సమాచారం అందించగా మొదట 108 అంబులెన్స్ ను రప్పించారు. అప్పటికే యువకుడు మృతి చెందడంతో పోలీసులు ప్రైవేట్ అంబులెన్స్ ను రప్పించారు. ఇంతవరకు బాగానే ఉన్న గుర్తు తెలియని శవాన్ని తీసుకెళ్లడానికి వచ్చిన అంబులెన్స్ అద్దె ఎవరు ఇవ్వాలనేది ఇక్కడ చర్చకు దారితీసింది. వైన్స్ పక్కనే ఉన్న ఒక లాడ్జ్ ఓనర్ ను 3000 ఇమ్మంటే తానెందుకు ఇస్తాను అని ఎదురు సమాధానం వచ్చింది. అసలు మృతి చెందిన వ్యక్తి మద్యం షాపులో మద్యం సేవించి రోడ్డుపై పడి చనిపోయాడా లేక దారి వెంట వెళ్తూ పడి మృతి చెందాడా అనేది క్లారిటీ లేదు. ఇంతటి రద్దీ ప్రదేశంలో ఉన్న వైన్స్ లో కనీసం సీసీ కెమెరాలు పనిచేయడం లేదట. కేవలం మానిటర్ లో ఏమీ కనిపించదు. ఓన్లీ ఓనర్ ఫోన్ కు మాత్రమే లింక్ ఉందట. పని కోసం వివిధ ప్రాంతాల నుండి రైలు ద్వారా నగరానికి చేరుకున్న వారు పని దొరకకపోయేసరికి స్టేషన్ దగ్గరలో ఉన్న మద్యం షాపులో మద్యం సేవించి ప్రాణులు వదులుతున్నారు అంటున్నారు ఈ విషయం తెలిసిన వారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డును ఆనుకుని మద్యం దుకాణం నెలకొల్పడంతో పాటు మద్యం కాస్త ఎక్కువైతే అక్కడి నుండి వెళ్లే వాహనాల కింద పడే అవకాశం ఉంది. మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేసి ఆ స్థలంలో పర్మిట్ రూమ్ ఏర్పాటు చేసి తాగడానికి అడ్డా కల్పిస్తున్నారు. వీరికి నాసిరకం వాటర్ ప్యాకెట్లు, గ్లాసులు విక్రయించి మద్యం సేవనానికి ప్రోత్సహిస్తున్నారు. ఇంత జరుగుతున్న ఎక్సైజ్ శాఖ మాత్రం నిమ్మకుండిపోతుంది. ఇదిలా ఉంటే పోలీస్ శాఖ వైఫల్యం సైతం లేకపోలేదు. రోడ్లు, భవనాల, మున్సిపల్ శాఖ అధికారుల భాగస్వామ్యం లేకపోలేదు. ఈ రోడ్డును 1 వే చేసిన పోలీసు యంత్రాంగం జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి రోడ్డును ఆనుకుని ఉన్న దుకాణాల గురించి ఆలోచించకపోవడం విడ్డూరం. ఉద్యమ పార్టీగా పురుడు పోసుకుని రాజకీయ పార్టీగా మారిన నాటి తెరాస నేటి బీఆర్ఎస్ 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. నిజామాబాద్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. 25వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ చేసిన సేవలను వివరించారు. నిజామాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆసన గారి జీవన్ రెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. 2021 ఏప్రిల్ 27న తెరాస తెలంగాణ ఆకాంక్ష మేరకు ఏర్పడిందని పేర్కొన్నారు. 14 సంవత్సరాలు ఉద్యమ పార్టీగా పనిచేసి దగాపడ్డ తెలంగాణని సాధించుకున్నామని చెప్పారు. అనంతరం రాష్ట్రంలో ఎదురులేని శక్తిగా ఆవిర్భవించి ప్రజలకు పాలన అందించడం జరిగిందన్నారు. 25 ఏళ్ల పండుగ సందర్భంగా వరంగల్లో ఏర్పాటు చేసే రజతోత్సవ వేడుకలకు పెద్ద మొత్తంలో గులాబీ సైనికులు కదలి వస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పలువురు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 25వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా చెలో వరంగల్ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా ప్రజలంతా రెడీ అయిపోయినారు. ఆర్మూర్ నియోజకవర్గంలో మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ముందుగా జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా, రజోత్సవ సందర్భంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మొత్తం రాష్ట్ర ప్రజలకు, యావత్ బీఆర్ఎస్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, రైతులకు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. మరి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మేము మైక్ కూడా కట్టుకున్నాం. ఇక మా బండికి అన్ని గ్రామాలలో కూడా ఇప్పుడే జెండా ప్రోగ్రాంలు అవుతూ ఉన్నాయి. ఆర్మూర్ నియోజకవర్గంలో 87 గ్రామాల్లో 36 వార్డులలో జెండాలు ఉన్నాయి. అదేవిధంగా బాల్కొండ ఇప్పుడే మండల అధ్యక్షులందరితో కూడా మాట్లాడినాను. జిల్లా వ్యాప్తంగా బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల్లో జెండా ప్రోగ్రాం ఎక్కడికక్కడ జెండాలు గుంజుతూ ఉన్నారు, కండువాలు వేసుకున్నారు. ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గ మా నాయకులందరికీ టీషర్ట్లు, క్యాపులు పెట్టుకొని మరి ఈ మైక్ కట్టుకొని బయలుదేరడానికి సిద్ధం ఉన్నాం. మరొక అర్ధ గంటలో మేము బయలుదేరుతాం. మరి దేవుడి దయ వల్ల మరి ఇవాళ వాతావరణం చాలా చల్లగా ఉంది. సంతోషకరమైన వార్త అందరికి కూడా. కాబట్టి నిజామాబాద్ జిల్లా మనం అనుకున్న ప్రకారం చాలా ఫేక్ న్యూస్ వస్తున్నాయి. ఈ వీడియో వేయడానికి ఒక కారణం ఏంటంటే ఫేక్ న్యూస్ వస్తున్నాయి. ఫేక్ న్యూస్ని ఎవ్వరు నమ్మొద్దు. బ్రహ్మాండంగా దేశ చరిత్రలో కనివిని ఎరగని విధంగా 25వ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం జరగబోతా ఉంది. యావత్ తెలంగాణ ప్రజలంతా 4.5 కోట్ల మంది ప్రజలు ఇవాళ కేసీఆర్ స్పీచ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన నియోజకవర్గంలో మనం 9 గంటలకు అనుకున్నాం అంబేద్కర్ చౌరస్తాలో జెండా ప్రోగ్రాం చేసుకొని, గులాబీ జెండా ప్రోగ్రాం చేసుకొని అక్కడి నుంచి మనం నేరుగా డిచ్పల్లి మీదుగా, కామారెడ్డి మీదుగా, సిద్దిపేట మీదుగా, ఉస్నాబాద్ మీదుగా ఇందిరానగర్కి వెళ్ళి అక్కడి నుంచి
ఎల్కతుర్తికి మన సభకు చేరుకుంటాం. అక్కడ మన పార్కింగ్ ఉంది. మరి అందరు ఇప్పుడే సద్యాన్నం కట్టుకొని కార్లలో బస్సులలో పెట్టుకున్నారు. అందరితో మాట్లాడిన దాదాపుగా మండల పార్టీ అధ్యక్షులందరితో కూడా 9 నియోజకవర్గాల మండల పార్టీ అధ్యక్షులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నారు. గ్రామ శాఖ అధ్యక్షులతో మాట్లాడినాం. ఆల్రెడీ అన్ని రకాల బస్సులు, అదేవిధంగా స్కూల్ బస్సులు, అదేవిధంగా ప్రైవేట్ కార్లు, మరి వ్యక్తిగత కార్లు, మన అన్ని కార్లు కూడా ఊర్ల నుంచి బయలుదేరి ఆర్మూర్కి రాబోతూ ఉన్నది. వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా ఇదే మెసేజ్ అనుకొని మరి నియోజకవర్గంలోని జిల్లాలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున వెంటనే 9 గంటల లోపే బయలుదేరాలా. మేము ఆలస్యంగా బయలుదేరితే మనం ట్రాఫిక్లో ఇరుక్కుంటాం. మన ఇక్కడ కేవలం 24 నియోజకవర్గాలే ఈ రూట్లో పోతాయి. మనకు ఆర్మూర్, డిచ్పెల్లి, కామారెడ్డి, సిద్దిపేట్, దాని తర్వాత ఉస్నాబాద్, తర్వాత ఇందిరానగర్, దాని తర్వాత ఈ విధంగా మన రూట్ మ్యాప్ ఉంది. ఎల్కతుర్తి వరంగల్లో జరిగే భారత రాష్ట్ర సమితి రజతోత్సవ వేడుకలకు గులాబీ సైన్యం కదిలింది. భీమ్గల్ మండలంలోని అన్ని గ్రామాల నుండి పార్టీ శ్రేణులు కదిలారు. భీమ్గల్ పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ యువకులు, నాయకులు వరంగల్లో జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చౌట్పల్లి రవి, కోఆప్షన్ మెంబర్ మూవీస్ సొసైటీ చైర్మన్ శివ, సారి నర్సయ్య, మాజీ వైస్ ఎంపీ చింతకింది బాబాయి, భూమేష్, మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ అయూబ్, అన్ని వార్డుల కౌన్సిలర్లు రాజనాయక్, కిషన్, సంజీవ్, మల్లెల శ్రీకాంత్, రాగుల అశోక్, గోపి, రతన్ రాజ్, సంతోష్, సోహెల్, గణేష్, కార్మిక శాఖ అధ్యక్షుడు దీష్ గంగాధర్, గ్రామ శాఖ అధ్యక్షుడు గంగాగౌడ్, సుంకరి గాంధీ, భీం రవీందర్, మాజీ సర్పంచ్ తోట శంకర్, అతీక్, మాజీ ఎంపీటీసీ తోట సాయి ప్రసన్న కుమార్, సూర్చిల్, సయ్యద్ ఇంతియాజ్, సాయిబాబా, మైపాల్, లాలా, నీలం, సాధు, మల్లెల క్రాంతి, అన్ని గ్రామాల బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, నాయకులు, యువకులు తరలి వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈరోజు వరంగల్లులో గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రజతోత్సవ సభను నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ సభకు భీమ్గల్ మండలం నుండి గౌరవ పాల్గొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భీమ్గల్ నుండి సుమారు 1000 మంది పార్టీ కార్యకర్తలను, ప్రజలను ఇక్కడ నుండి తరలిస్తూ ఉన్నాం. ముఖ్యంగా స్వచ్ఛందంగా వారందరూ కూడా ముందుకు రావడం జరిగింది. మేము ఇంకా 1000 మందికైనా బస్సులు పెట్టమని ప్రజలు కోరుతూ ఉన్నారు. మరి మేము వాళ్ళకు సరైన బస్సులు అందించకపోవడం వల్ల ఇప్పుడు ఒక 20 బస్సులలో 1000 మందిని ఈ భీమ్గల్ మండలం కేంద్రం నుంచి తరలిస్తూ ఉన్నాం. ఈ సందర్భాన్ని చూస్తే మాకు ఉద్యమ కాలం నాటి రోజులు గుర్తొస్తూ ఉన్నాయి. మరి మొన్న ఎన్నికల్లో ఓడిపోయినందుకు ప్రజలు పశ్చాత్తాపడుతున్నారు. ఈ రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు గద్దెదించాలనే ఆతృతతో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా స్వచ్ఛందంగా మేము అనుకున్న దానికంటే ఎక్కువ భారీ ఎత్తున ఈరోజు భీమ్గల్ మండలం నుండి 1000కి పైగా ప్రజలు రావడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. అట్లానే ఈ రజతోత్సవ సభను చూస్తే ఈరోజు ప్రపంచంలోనే ఇంత పెద్ద సభ ఎక్కడ జరగలేదన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. మరి ఈ సందర్భంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, గౌరవ పాల్గొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి అన్ని సక్రమంగా ఉన్నందున రిజిస్ట్రేషన్ జరిగిందని కొంగి దాస్ తెలిపారు. నా స్థలం జోలికొస్తే ఎవరైనా సరే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో గల 2 ఎకరాల 16 గుంటల స్థలం కోర్టు కేసు లేదని, ఈ స్థలంపై ఎలాంటి వివాదం లేనందునే తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేశారని కొంగి దాసు చెప్పారు. ఆర్మూర్ పట్టణంలోని కోటార్మూర్లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వెల్మల్ గ్రామంలో 22 సంవత్సరాల క్రితం ఆకుల సుధాకర్ అనే వ్యక్తి వద్ద నుంచి సర్వే నెంబర్లు 936/1/A, 936/A/2లో 2 ఎకరాల 16 గుంటల స్థలాన్ని కొనుగోలు చేశానన్నారు. గతంలో నా స్థలంలో అక్రమంగా షెడ్ వేస్తే నందిపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన విషయాన్ని వివరించారు. ముప్పెడ రాములు అనే వ్యక్తి సుధాకర్ పై ఆర్మూర్ కోర్టులో కేసు వేశారన్నారు. వ్యవసాయ భూమి విషయంలో తనపై కోర్టు కేసు లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో చందేశ్ విఠల్, రాజగోపాల్, గంగాధర్ అలియాస్ గంగూలీ, పురుషోత్తం, దుగ్గి శ్రీనివాస్, వేల్పూర్ రాకేష్ పాల్గొన్నారు. నా పేరు కొంగిదాసు, ఆర్మూరు జండగాలి. నేను నా అవసరం నిమిత్తంగా అప్పుడు భూమి వాడు గూండ్ల సుధాకర్ అని వెల్మల్ అమ్మితే నేను కొనుక్కున్నా. అప్పుడు 22 సంవత్సరాలు అయింది కొనుక్కొని కూడా, అర్థమైందా? అది వాడు నాకు అనవసరంగా నా భూమి పక్క భూమి కొన్న అది ఇది అనుకుంటా ఏదో కేసు వేస్తే కేసు కొన్ని వద్దులు నడిచింది. దాని మీద నేను గెలిచిన. ఆల్రెడీ వాడి దగ్గర ఏం కాయిదాలు లేవు. కోర్టులో సబ్మిట్ చేస్తే అన్ని కాయిదాలు మేము సబ్మిట్ చేసినాము. వాడి దగ్గర ఏం లేకుంటే కేసు కొట్టేసి అది డిస్మిస్ చేసి కేసు మాకు ఫేవర్ ఇచ్చేసినారు. దాని తర్వాత మేము అట్లనే అవసరంతోనే మేము అక్కడ పోయి స్పాట్లో ఏం చేయలేకపోయినాము.
నేను అవుట్ ఆఫ్ కేసులో తిరిగిన కాబట్టి అక్కడ ఏం పంట బింట వండియలేదు. అందుకొరకు ఇప్పుడు మనము స్పాట్లో మా అవసరం నిమిత్తంగా మాకు ఇంటి పరిస్థితులు బాగలేక భూమి అమ్ముకునే పరిస్థితి వచ్చింది కాబట్టి నా అవసరం నిమిత్తంగా నేను నా భూమిలో కరెక్ట్ కాయిదాలు రిజిస్ట్రేషన్ ఉన్నాయి కాబట్టి నేను అమ్ముకుంటున్నా. దాని మీద ఏది రాజకీయం లేదు, ఎవరికి లేదు. మధ్యలో రాకేష్ మా మనమడవుతాడు, మళ్ళీ దాని తర్వాత గంగులు ఇద్దరు, రాకేష్ స్నేహితుడు గంగులు, వీళ్ళిద్దరు కూడా మధ్య వ్యక్తులు వచ్చి మాకు మరి భూమి కొనేటోళ్ళు ఉన్నారంటే మరి ఎవరన్నా కానీ మేము భూమి అమ్మదాందుకు సిద్ధం ఉన్నామంటే గాజు గోపు అని తోలుకొని వస్తే అతనికి భయాన పెట్టినాము. భూమి అమ్ముకున్నది వాస్తవం, ఇలా ఎవరు రాజకీయం లేదు. ఇది నా అవసరం నిమిత్తంగా నా భూమి అమ్ముకున్నా, ఇది వాస్తవం. ఇది అంటాడు ఎక్కడికి రమ్మని వస్తా, ఎక్కడికి కలెక్టర్లో కూడా మాట్లాడేందుకు మాకు అవకాశం ఉన్నది. నంబరు భూమి 936/1 మళ్ళీ ఇంకోటి 936 సెకండ్ 2 A2 అర్థమైందా? ఈ 2 సర్వేల మీద భూమి మొత్తము 2 ఎకరాల 16 గుంటలు అమ్ముకున్నా నేను. అర్థమైందా? ఈ బిట్టు అమ్మింది వాస్తవం. ఈ భూమి ఇచ్చిన బాజాప్తా తహసీల్దార్ దగ్గరికి పోయినా, నేను ప్రజావాణికి పోయినా, ప్రజావాణి నుంచి తహసీల్దార్కి రిపోర్ట్ వచ్చింది, తహసీల్దార్ నుంచి నాకు రిపోర్ట్ ఇచ్చిండు భూమి నీదేనని. ఆ వాస్తవం కరెక్ట్. తహసీల్దార్ కన్నీ మేము అక్కడ ఫైల్ ఉంది, తహసీల్ కచేరీలో కూడా నా ఫైల్ ఉంటుంది. బాజాప్తా ఫైల్ చెక్ చేసుకొని అతను బాజాప్తా రిజిస్ట్రేషన్ చేసిండు. ఇలా ఏం రాజకీయం లేదు, ఎవరిది చేతి లేదు. ఇలా నా నిమిత్తంగా నేను అమ్మేసుకున్నా, కష్టం. అయితే భూమి వాస్తవంకు నా ఇది, నేను భూమి కొన్నా. దాని తర్వాత అంతకుముందు రైతు బంధు లేకుంటే పాత పట్ట బుక్కులు నా దగ్గర ఉన్నాయి పెద్దవి, మళ్ళీ రిజిస్ట్రేషన్ కాయిదాలు కూడా ఉన్నాయి. దాని తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణి నుంచి మాకు ట్రాన్స్ఫర్ అయింది. ధరణి నుంచి మాకు పట్ట బుక్ వచ్చింది కొత్తది, రైతు బంధు కూడా స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పుడు కంటిన్యూ ఉన్నది. మొన్న అమ్మించిందే నాకు అస్తలేవు అంతే భూమి. అంతకుముందు రైతు బంధు ఖచ్చితం పడ్డది. నేటి పాత్రికేయుల సమక్షంలో వెల్మల్ భూమి పంచాయతీ విషయంలో పొంగిదాస్ గారి భూమిని 936 1/A 936 A/2లో మొత్తం 2 ఎకరాల 16 గుంటల భూమిని, పొంగిదాస్ గారి భూమిని మా మిత్రుడైన రియల్టర్కు గోపి గారికి అమ్మడమైంది. ఇట్టి భూమి దాసు వారి బొత్తల భూములు ఉన్న దాసు గారు మాకు రాకేష్ అన్న అని గంగులని మా ఇద్దరి మధ్యలోకి వచ్చి మా భూమి అమ్మకానికి ఉన్నది అని చెప్పడం వలన మాకు గుర్తున్న రియల్టర్ అయినటువంటి గోపి గారిని తోలుకొచ్చి వీళ్ళిద్దరి మధ్యలో బాధ్యత వహించి పత్రాలు అన్ని కాగితాలన్నీ సక్రమంగా ఉండడం వలన తీసుకొని వీళ్ళిద్దరి మధ్యలో సఖ్యత కుదిరించి అమ్మడం జరిగింది. ఇది కూడా జనవరిలో అమ్మడమైంది. డాక్యుమెంట్ రికార్డు ప్రకారం కూడా ఎంఆర్ఓ గారి దగ్గర కానీ ఇంకో తాట కానీ ఏడ ఉన్నా అన్ని సక్రమంగా ఉన్నాయనుకో మేము ఇద్దరం మధ్యవర్తిగా వ్యవహరించి అమ్మకడమైంది. కనీస వేతనం 26,000 అమలు కోసం పోరాడుదామని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా మే డే పోస్టర్లను ఆవిష్కరించారు. తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ సర్కిళ్లలో మున్సిపల్ డ్రైవర్లు, కార్మికులు 139వ మే డే పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూసీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు డి రవికిరణ్, ఎన్ రవిలు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను పాలకవర్గాలు మాటల్లో పొగుడుతున్నాయని, కానీ ఆచరణలో వారికి ఎలాంటి ఓదార్పు దక్కడం లేదన్నారు. ఉద్యోగ ఆరోగ్య భద్రత లేదన్నారు. పని భారం పెరుగుతూ వేతనాలు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులకు 26,000 కనీస వేతనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలలో 15 చట్టాలను కేంద్ర ప్రభుత్వం అడ్రస్ లేకుండా చేస్తూ మిగతా 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా ఆమోదించి అమలు చేయాలని చూడడం వల్ల కార్మికులు కట్టు బానిసలుగా మారబోతున్నారని ఆరోపించారు. మేడే స్ఫూర్తితో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల రెగ్యులరైజేషన్, సమాన పనికి సమాన వేతనం కోసం, ఉద్యోగ సామాజిక భద్రత కోసం పోరాడాలన్నారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను నిలుపుదల చేయాలని, పని గంటల పెంపుదలను వ్యతిరేకిస్తూ జిల్లాలో 139వ మేడే జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డ్రైవర్లు, కార్మికులు రాము, శాంతికుమార్, విజయ్, లక్ష్మణ్, సంతోష్ గౌడ్, సాయిలు, నరేష్, భూపతి, జగదీష్, గంగమణి, యాదమ్మ, శైలజ, శ్రీధర్, నాగరాజు, అశోక్, విజయలక్ష్మి, గంగాధర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నో ఏళ్లుగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని హరించేలా ఇవాళ ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. ముఖ్యంగా
8 గంటల పని దినం కోసం 100 ఏళ్ల ముందే పోరాడి సాధించుకున్న ఈ 10 గంటల హక్కుని ఇవాళ 12 గంటలు పనిచేయించాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. అదేవిధంగా కనీస వేతనాల కోసం ఉద్యమాలు కూడా చేసే పరిస్థితి లేకుండా, సంఘం పెట్టే హక్కు లేకుండా చేసేలా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదే సమయంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇవాళ 10 ఏళ్లుగా నిత్యావసర వస్తువుల ధరలు అనేక రేట్లు పెరిగినా జీతాలు మాత్రం పెరగట్లేదు. వాళ్ళ కనీస వేతనాలు అమలు చేయాలా? సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో కనీస వేతనాలన్నింటినీ కూడా అంటే ఒక ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న కార్మికులందరికీ సమానంగా వేతనాలు ఇవ్వాలి. పర్మనెంట్ వర్కర్కి ఏది సాలరీ ఇస్తున్నారో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా అదే ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే 4 లేబర్ కోడ్లతో కార్మికుల హక్కులని నిరసించేలా, మొత్తం హక్కుల్ని మూసేసేలా ప్రయత్నం చేస్తున్నదో ఈ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా టీయూసీఐగా అదేవిధంగా తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా వరంగల్ జిల్లా ఎక్కతుర్తిలో జరిగే భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సమావేశంకు ఆర్మూర్ నుండి పెద్ద సంఖ్యలో వాహనాలలో గులాబీ శ్రేణులు కదిలారు. ఆర్మూర్ పట్టణంలో పెద్ద ఎత్తున వాహనాల ర్యాలీ దర్శనమిచ్చింది. ఆర్మూర్ ప్రజల పంతం, కాంగ్రెస్ బీజేపీల అంతమంటూ నినాదాలు హోరెత్తించారు. ఆర్మూర్ నియోజకవర్గం నలుమూలల నుంచి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తమ తమ గ్రామాలలో పార్టీ జెండాలను ఆవిష్కరించిన తర్వాత ముందు ఆర్మూర్ పట్టణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు ఆర్మూర్ పట్టణంలో దాదాపు 400కు పైగా వాహనాలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న వారంతా ఆర్మూర్ ప్రజల పంతం, కాంగ్రెస్ బీజేపీల అంతమంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ ర్యాలీ అగ్రభాగాన జీవన్ రెడ్డి పాల్గొన్నారు. తర్వాత సామూహికంగా వరంగల్ బయలుదేరారు. కాశ్మీర్లో ఉగ్రవాదుల చేతిలో హతమైన వారి ఆత్మశాంతి కొరకు ఆర్మూర్ పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తీవ్రవాద చర్యలను ఖండించారు. భారత్ ఈ చర్యపై పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలన్నారు. ఆర్మూర్ పట్టణంలో జమాతే ఉల్మా హింద్ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు షేక్ ఇబ్రాహిం ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారికి కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. కాంగ్రెస్ నాయకులు రెహమాన్, న్యూ డెమోక్రసీ నాయకులు సూర్య, శివాజీ, సిపిఎం నాయకులు వెంకటేష్ మాట్లాడుతూ ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. आज आरमूर में पहलगाम का जो वाक़या हुआ है दहशतगर्दी का, उसके खिलाफ एक मजम्मती तौर पर एक एहतजाजी इजलास और एहतजाजी रैली निकाली गई है। और हम ये बता देना चाहते हैं कि मीडिया के ज़रिए से कि जिस तरीके से उन्होंने दहशतगर्दी की है उसको किसी भी सूरत में हिंदुस्तान का मुसलमान बर्दाश्त नहीं कर सकता। इस्लाम एक अमन पसंद मजहब है और किसी भी बेखसूर के ऊपर हाथ उठाने या बेखसूर को किसी भी किस्म की तकलीफ देने की इजाज़त इस्लाम हरगिज़ इजाज़त नहीं देता। और हम आज हुकूमत हिंद से मुतालबा करते हैं कि जो खाती है, जिन लोगों ने टेररिस्ट अटैक किया है उनके ऊपर దుర్ఘటనకై ఈరోజు ఆర్మూర్ జమాతే ఉల్మా మరియు ఆర్మూర్ మసీదులకు అందరు ముస్లింలు జమాయి ఆ దుర్ఘటనకు ఖండిస్తూ ఇక్కడ అంబేద్కర్ చౌరస్తా దగ్గర మన నిజామాబాద్ జమాతే ఉల్మా ప్రెసిడెంట్ మరియు ముస్లిం పర్సనల్లా జిల్లా కన్వీనర్ మరియు ఆర్మూర్ ప్రెసిడెంట్ జనాబ్ ఇబ్రాహీం సాహబ్ అందరూ కలిసి మన సిపిఎంఎల్ తరపు నుంచి అశోక్ అన్న, మన సూర్య, శివాజీ మరియు వెంకటేష్ అన్న మరియు శ్రీధర్ అన్న గారు అందరూ यहाँ पर सब जमा होकर వీళ్ళందరూ ఏకమై మొన్న జరిగిన దహంకారానికి అందరు ఖండిస్తూ అందరినీ మేము భారతీయులం అందరం సమానంగా అందరు కలిసిమెలిసి ఉంటామని, హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. దీనిని పత్రికలు కానీ వేరే మన ఆర్మూర్లో నివసించే కానీ మన దేశంలో నివసించే ఎవరు హిందువులు కానీ దీన్ని హిందూ ముస్లింగా భావించకూడదు కానీ వాళ్ళు ముష్కరులు అని వాళ్ళకి ఏమి మతం ఉండదు, ఇస్లాం కానీ హిందూ కానీ వాళ్ళ మతం ఉండదు. వాళ్ళకు ఏ మతం కాకుండా వాళ్ళని చూసి చంపడం చాలా తప్పు పని చేశారు. కాబట్టి మేము వాళ్ళకు సహించాము. ఇస్లాంలో అసలు పని మన దగ్గర లేనేలేదు. ఈరోజు జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగినటువంటి ఘటనను మనం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం సిపిఎం పార్టీగా. అక్కడ దాదాపు 28 మంది మరి హత్య చేయబడినరు.
వారిని చంపినటువంటి ముష్కరులను వెంటనే శిక్షించాలని, ఆ చనిపోయినటువంటి కుటుంబాలకి సిపిఎం పార్టీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి జోహార్లు అర్పిస్తూ, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే మన దేశానికి ఆదాయం తీసుకొచ్చేటటువంటి పర్యాటక కేంద్రం, అక్కడనే రక్షణ లేకపోతే మరి ఎక్కడ రక్షణ ఉంటుంది అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ముష్కరులను వెంటనే శిక్షించాలి. ఎందుకంటే భారతదేశం హిందూ ముస్లిం ఐక్యత అంటే ఎవరైనా ఏ మతాలైనా లౌకిక దేశంగా ఈరోజు పేరుంది కాబట్టి అందరం కూడా కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఏ మతమైనా సరే ఎవరైనా సరే అక్కడ ఇటువంటి దుర్ఘటనలకు పాల్పడినటువంటి వారు ఎవరిని కూడా వదిలిపెట్టదు, వారిని కఠినంగా శిక్షించాలి. దీంతో పాటు అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా బలగాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. అక్కడ ఈ వైఫల్యానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత అని చెప్పేసి మేము సిపిఎం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేయబోయే కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనివల్ల ప్రజలకు పూర్తి స్థాయి సమాచారం అందుతుందని బీజేపీ నాయకులు అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని దేశ పౌరులందరూ వీక్షించాలని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో బీజేపీ సీనియర్ నాయకులు లోక భూపతి రెడ్డి నివాసంలో నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆయన సీనియర్ నాయకులతో కలిసి వీక్షించారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని మోడీ అనేక విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో జరుగుతున్న ఎన్నో విషయాలను ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరవేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, సీనియర్ నాయకులు పుప్పల శివరాజ్, పోల్కం వేణు, జాగ ఉదయ్, బీజేవైఎం పట్టణ కలిగొడ్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. విశ్వ నాయకులు భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఈరోజు పెద్దలు గౌరవనీయులు లోక భూపతి రెడ్డి గారి స్వగృహంలో పట్టణ భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి వీక్షించడం జరిగింది. భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలని తీసుకొని మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొని మారుమూల ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతిభావంతుల ప్రతిభని ఈ మన్ కీ బాత్ ద్వారా ప్రపంచానికి తెలియజేయడం, వాళ్ళ ప్రాముఖ్యతని వివరించడం, వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువుల్ని ప్రపంచానికి పరిచయం చేయడం. ఏదైతే మొన్న మన ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన ప్రాంతంలో ఆ గిరిజనులు ఇప్ప పువ్వుతో ఏ రకంగా లడ్డు తయారు చేస్తూ ఉన్నారు, ఏ రకంగా మార్కెటింగ్ చేసుకున్నారు, ఏ రకంగా బిజినెస్ చేస్తున్నారు, ఏ రకంగా క్రియేట్ చేస్తున్నటువంటి విషయాన్ని మొన్నటి మన్ కీ బాత్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకొక సంఘటన కూడా అదేవిధంగా తీసుకోవడం జరిగింది. ఇట్లా అనేకమైనటువంటి మహిళలు చేసేటటువంటి అల్లికలు కానీ, చేతి వృత్తులు కానీ, ఇంకా అనేక విషయాలను కూడా ప్రపంచానికి పరిచయం చేయడం, వాళ్ళని ప్రోత్సహించడం, ఇంకా అనేక మంది ప్రతిభావంతుల ప్రతిభని ప్రపంచానికి తెలియజేయడం, ఆదివాసీలు ఎక్కడైతే ఆదివాసీ హెయిర్ ఆయిల్ అనేటువంటిది ఇలా చాలా మంది వెంట్రుకల కోసం వాడేటటువంటి ఆదివాసీ హెయిర్ ఆయిల్ని కూడా చాలా మారుమూల ప్రాంతాల్లో కొండల్లో ఉన్నటువంటి ఆదివాసీలు వాళ్ళు తయారు చేసేటువంటి హెయిర్ ఆయిల్కు ప్రపంచ ప్రాముఖ్యత కల్పించి వాళ్ళకి మంచి మార్కెటింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. ఏ మారుమూల ప్రాంతాల్లో అయినా ప్రతిభావంతులు ఎక్కడున్న ప్రతిభని ప్రపంచానికి పరిచయం చేయడం, మన్ కీ బాత్ ద్వారా ప్రజలందరితోని తన భావాల్ని పంచుకోవడం అనేటువంటి ఏదైతే ఉందో ఈ రకంగా ఏ ప్రధానమంత్రి ప్రపంచంలో ఎవరు కూడా చేయలేరు. ప్రతి నెల చివరి ఆదివారం ఈ కార్యక్రమం ఉంటుంది. యావత్ ప్రజలందరూ కూడా వరంగల్ టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు దర్పల్లి మండలం నుండి టీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. దర్పల్లి మండలం నుండి వరంగల్ టీఆర్ఎస్ రజతోత్సవ సభకు టీఆర్ఎస్ శ్రేణులు తరలి వెళ్లారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు బస్సులలో వెళ్లారు. గ్రామాలలో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరించి జై తెలంగాణ, జై కేసీఆర్, జై బాజిరెడ్డి గోవర్ధన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దుబ్బాక టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కోతి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో మంచి పాలన జరిగిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచి కాలక్షేపం చేస్తుందని ఆయన విమర్శించారు. వరంగల్ సభకు ప్రజలు తండోపతండాలుగా తరలి వెళ్లడం చూసి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ నాయకుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వరంగల్లో సభ నిర్వహించడం జరుగుతున్నది. ఈ రోజున పెద్ద ఎత్తున జనాలు తరలి వెళ్లి తండోపతండాలుగా తరలి వెళ్లి సభను విజయవంతం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆవిర్భావం 25 సంవత్సరాలు 10 సంవత్సరాలు పాలన చేసిన ఇటువంటి ప్రజలకు ఎంతో సౌకర్యంగా పాలన చేసిన కేసీఆర్ గారు ఇప్పుడు
మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 1 సంవత్సరం లోపలనే ప్రజలకు మొత్తం విసికి వేసారీరు ప్రజలు. అరే ఎప్పుడు పనేడా మనం రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకొని ఎన్నో తంటాలు పడుతున్నాము. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, మరియు కళ్యాణ తులం బంగారం లేదు. చెప్పుకుంటూ పోతే 120 హామీలు ఇచ్చిండు. ఒక్క హామీ కూడా సరిగా చేయలేడు. హామీలలో ఒకటి బస్సు పెట్టిన బస్సు దాంట్లో ఆడోళ్ళు వాళ్ళే గుద్దులాడుతున్నారు. ఈ ఎందుకు తెచ్చుకుంటున్నా బాధ ఇప్పుడు ప్రజలలో వ్యక్తమవుతున్నది. సార్ కావాలా, కేసీఆర్ సార్ కావాలా. మళ్ళీ రాబోయే కాలంలో కేసీఆర్ వస్తేనే మనం సుభిక్షంగా మన రైతులు గాని ప్రజలు గాని చాలా చాలా ఆనందంగా ఉంటారు. కాబట్టి మరి 3 ఏళ్లలో మనదే ప్రభుత్వం వస్తుంది కాబట్టి ధైర్యంగా ఉండాలా, అధైర్యపడవద్దు. ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో 3 నెలల ముచ్చటనే కొనసాగుతుంది. మళ్ళీ దానికి ఇంకొక 100 సంవత్సరాల దాకైనా దానికి ఓటేయలేని పరిస్థితి నెలకొన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ సభ ఎక్కడ వాళ్ళు అక్కడ బస్సులలో గాని నా బండ్లలో గాని ప్రతి పాదయాత్ర తరలి వెళ్లి 10 లక్షల మందితోని సభ సక్సెస్ కాబోతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడి 25 సంవత్సరాలు రజతోత్సవ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రజతోత్సవ దినోత్సవం సందర్భంగా వరంగల్లోని ఎల్కతుర్తిలో మరి టీఆర్ఎస్ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా బహిరంగ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలా. ఈ రోజు ప్రజలు ఏదో నమ్మి మరి కాంగ్రెస్ కు ఓటేయడం జరిగింది. మరియు వాళ్ళు ప్రజలు నమ్మిన దాన్ని వమ్ము చేయడం జరుగుతుంది. ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది, కానీ ఒక్క హామీ నెరవేర్చలేదు. రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కరెంటు విద్యుత్ సరిగా లేదు, రైతులకు రైతు బీమా లేదు, రైతులకు మరియు రైతు భరోసా ఇవ్వడం లేదు, మరియు ప్రజలకు అనేక అసౌకర్యాలు కల్పించడం జరిగింది. కరెంటు సరిగ్గా ఉండలేదు. గతంలో ఏ విధంగా అయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు రైతులు పడ్డారో ఆనాటి కంటే ఈనాడు మరియు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక కష్ట నష్టాలు ప్రజలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ రోజుతో మరియు కాంగ్రెస్ యొక్క పతనం ప్రారంభమవడం జరుగుతుంది. మరి ఈ రోజు నుంచి ప్రజలు చైతన్యవంతమై ఈ రజతతో వరంగల్లో జరిగే తెలంగాణ రాష్ట్ర సమితి మరియు భారత రాష్ట్ర సమితి యొక్క సభను విజయవంతం చేసి ప్రజల్లో చైతన్యం నింపాలా. రాబోయే రోజులలో కాంగ్రెస్ యొక్క వైఫల్యాలను ఎత్తి చాటి చెప్పడానికి ఈ రోజు నుంచి మేము పునాది వేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఐక్యమత్యమై ఈ రోజు ప్రభుత్వం నిలదీయాలా. మరి ప్రభుత్వం చేస్తున్న అనేక కష్ట నష్టాల్లో ప్రజలు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి అవన్నీ తొలగించాలని కోరుకుంటూ మరి సభను విజయవంతం చేయగలరని కోరుతున్నాం. ప్రతి నెల చివరి ఆదివారం రోజు దేశ ప్రధాని నరేంద్ర దాస్ మోదీ ప్రజలను ఉద్దేశించి మన్ కీ బాత్ చేస్తున్నారు. దేశంలోని పరిస్థితులు, కుల వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారితో పాటు పొరుగు దేశాలతో సత్సంబంధాలు, వారితో చేసే వ్యాపార ఒప్పందాలను ప్రధాని ఈ కార్యక్రమం ద్వారా వెల్లడిస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వెల్లడించారు. నిజామాబాద్ నగరంలోని మాజీ కార్పొరేటర్ వెల్డింగ్ నారాయణ ఇంట్లో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ బీజేపీ శ్రేణులు తిలకించి ఆలకించారు. ఇటీవల కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద కుట్రతో పాటు దేశం దాయాదికి ఇచ్చే దీటైన అంశాలను ఇందులో ప్రస్తావించారని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. దేశంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు గూఢచారి సంస్థ ద్వారా తెలుసుకుంటున్న ప్రధాని అంశాలపై చర్చించి ప్రజల ముందు ఉంచుతున్నారని పేర్కొన్నారు. దేశ పురోగభివృద్ధికి మనమందరం భాగస్వాములు కావాలన్న ఉద్దేశంతో ప్రధాని ఈ కార్యక్రమాన్ని చేపట్టారని, దీనికి అశేష జనాదరణ లభిస్తోందని వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాల పరిస్థితులపై అధ్యయనం చేస్తూ మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ అన్ని విషయాలను వివరిస్తున్నారని తెలిపారు. చివరి ఆదివారం రోజున మన్ కీ బాత్ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతూ ఉంది. ఆ మన్ కీ బాత్ కార్యక్రమం తోటి ప్రజలకు అవగాహన, అనేక విషయాలు తెలియజేయడము, ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు, మారుమూల గ్రామాలలో అనేక మంది కళాకారులు కానీ చేతి వృత్తుల వారికి ప్రపంచ దృష్టికి, దేశం దృష్టికి తీసుకొచ్చే విధంగా ఈ రకంగా అనేక మందికి, అనేక చేతి వృత్తుల వాళ్లకు ఈరోజు వాళ్ళ పనులలో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఈసారి ముఖ్యంగా పుల్వామా దాడి విషయంలో కానీ, ఇస్రో చేస్తున్న ప్రయోగాల విషయంలో కానీ, ఇతర విషయాలు ప్రత్యేకంగా ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. పుల్వామా దాడి ఏదైతే 22వ తారీఖు నాడు జరిగిన దాడి, దానికి తగిన గుణపాఠం చెప్పడం తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఆ ముష్కరులకు తప్పకుండా గుణపాఠం చెప్తుందని మోడీ గారు ప్రజలకు విశ్వాసం ఇస్తూ ఉన్నారు. తప్పకుండా ఈట్క జవాబ్ పత్తర్కే. అదేవిధంగా ఇస్రో ఏ విధంగా ప్రారంభించారు,
ఒక సుమారు 100 సంవత్సరాల క్రితం అనేక కేవలం సైకిళ్ళ మీద వాళ్ళ ప్రయోగాలు ఈరోజు ఒక స్థాయికి ప్రపంచం దృష్టికి ఆకర్షిస్తుంది. దాని విషయం మాట్లాడడం జరిగింది. అనేక దాంతోపాటు మారుమూల గ్రామాలలో వాళ్ళ కళాకారుల విషయాలు కానీ ఇతర విషయాలను మాట్లాడడం జరిగింది. నేను దేశ ప్రజలకు, రాష్ట్ర నగర అందరికీ కూడా ప్రజలకు కోరుతా ఉన్నా, ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల చివరి ఆదివారం రోజున 11 గంటలకు ప్రారంభమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమము తప్పకుండా చూడవలసిందిగా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా హిందీ రాని వాళ్లకు 11:30 నుంచి తెలుగులో అనువాదం కూడా ఉంటుంది. ఎడపల్లి మండలంలో సాయిబాబా ఆలయ వార్షికోత్సవాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎడపల్లి మండలం బాపునగర్ గ్రామంలో గల సాయిబాబా ఆలయ 8వ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఇరంటి లింగం మాట్లాడుతూ సాయిబాబా ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో వేకువజాము నుండే భక్తులు ప్రత్యేక పూజలు, హారతులు, అభిషేకాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆలయంలో ప్రతి గురువారం భక్తుల సహకారంతో అన్నదానం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జైతాపూర్ సింగిల్ విండో చైర్మన్ నారాయణ చౌదరి, నాయకులు కరెటూరి రామకృష్ణ, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. సాయిబాబా ఆలయం 8వ వార్షికోత్సవం జరపడం జరిగింది. మరి అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. మరి పల్లకి సేవ మరి జరపడం జరిగింది. సాయంత్రం ఉంటుంది పల్లకి సేవ. మరి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అందరూ వచ్చి అన్నదాన కార్యక్రమం నిర్వహణ చేసి దర్శించుడు దేవుణ్ణి. మరి అన్నదాన కార్యక్రమం పెద్దలు రామకృష్ణ గారు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఆయుర ఆరోగ్యం అందరూ ఆయురారోగ్యాలను పంటలు పండించుకోవాలని ఆ దేవుని ప్రార్థించుకొని ఈ కార్యక్రమం జరుగుతుంది. వరంగల్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు ఎడపల్లి మండల పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు ఉత్సాహంగా వెళ్తున్నామని పార్టీ శ్రేణులు పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పాల్గొనేందుకు ఎడపల్లి మండల అధ్యక్షులు దేరెడి శ్రీరామ్ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు సభలో పాల్గొనేందుకు ఆదివారం ఉదయం తరలి వెళ్లారు. మండలంలోని అన్ని గ్రామాల బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సభలో పాల్గొనేందుకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జానకంపేట్ గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షులు మాజిద్ ఖురేషి, నాయకులు ఎంబ రాజేశ్వర్, శేఖర్, రాజు, అజయ్ గౌడ్లు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో పార్టీ ఆవిర్భావ వేడుకలో పాల్గొనేందుకు వెళ్లడం సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మల్కా స్వామి, దొడ్డి శ్రీనివాస్, అర్సపల్లి క్రాంతి, గంగాప్రసాద్, ఆర్పి రవి, బీఆర్ఎస్ శ్రీను, మహబూబ్, దుబాయ్ సిను, రాజు, ఎల్లయ్య, ఖాజా, హైమద్, మైమూద్, ఇర్షాద్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఎడిపల్లి మండలం జాన్కాపేట్ గ్రామం నుండి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి గ్రామంలో జెండా ఎగరవేసి వరంగల్ కల్వకుర్తి సభకు బయలుదేరడం జరిగింది. మరి ఆనాడు 2001 ఏప్రిల్ 27వ తేదీన 3.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం అలుపెరిగిన పోరాటం చేసిన టీఆర్ఎస్ పార్టీ 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల అండదండలతో మరి ప్రజలు ఆశీర్వదించి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడితే 10 సంవత్సరాల పాటు అన్ని వర్గాల ప్రజలకు విశేషమైన సేవలు అందించి అనేక సంక్షేమ పథకాలను అందించి మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. అందులో భాగంగానే మరి నేడు మరి వరంగల్లో జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు మరి జాన్కాపేట నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరిగిపోతున్నాము. మరి ఈరోజు కూడా మరి కేసీఆర్ గారంట మేము విన్నంటే ఉంటాము. మరి మన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే కల్లిపల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందో. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి గ్రామం ఎక్స్ రోడ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 20 సంవత్సరాలైన సందర్భంగా మా పెద్దలు నాయకులు కేసీఆర్ గారు మరి ఇలాంటి ఫంక్షన్ చేయాలని ఒక పెద్ద నిర్ణయం తీసుకొని రేపు సభ పెట్టడం జరిగింది. దానికోసం మేము ఈరోజు బోధన్ కాన్స్టిట్యూన్సీ నుంచి అన్న షకీల్ అమీర్ గారి ఆదేశాల మేరకు ఒకరోజు ముందే బయలుదేరి వెళ్తున్నాము. ఎందుకంటే సభ అక్కడే ప్రాంగణం ఇప్పటి వరకు ఆల్రెడీ సగం నిండిపోయింది. అది మళ్ళీ రేపటికి మాకు అక్కడ ప్లేస్ దొరకదన్న భావంతో మేము ముందే బయలుదేరుతా ఉన్నాము. మరి 20 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, 14 సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం చేసి మళ్ళీ తెలంగాణ సాధించి తర్వాత 10 సంవత్సరాల పాటు తెలంగాణ ఒక వెలుగు వెలిగి మరి ఈరోజు కొన్ని రోజులు మళ్ళా ప్రజలు కొద్దిగా మార్పు అని కోరి వేరే పాలన తీసుకురావడం జరిగింది.
మళ్ళీ ఆ రోజులు చీకటి అయిపోయినాయి, మళ్ళీ రావాలి వచ్చే రోజులు వెలుగులు జిమ్మాలని. పహల్గాన్ లో పర్యాటకులను దారుణంగా హతమార్చడం ఉగ్రవాదుల రాక్షసత్వానికి నిదర్శనమని హొనాచిపేట విడిసి చైర్మన్ గంగనారాయణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకుని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అంతం చేయాలని కోరారు. దర్పల్లి మండల పరిధిలోని హొనాచిపేటలో జమ్మూ కాశ్మీర్లోని పహల్గాన్ లో జరిగిన తీవ్రవాద దాడిని ఖండిస్తూ హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వీడీసీ చైర్మన్ చింతకుంట గంగనారాయణ మాట్లాడుతూ తీవ్రవాద దాడిలో 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా మరో 30 మంది తీవ్రంగా గాయపడటం బాధాకరమని అన్నారు. హిందువులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుపుతున్నారని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా మట్టుబెట్టాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులు బత్తురి రవి, వీడీసీ సభ్యులు, యువజన సంఘాల నాయకులు నిమ్మల మహేందర్, చెలిమెల అనిల్ కుమార్, ఎం సజున్ తదితరులు పాల్గొన్నారు. భారత పౌరులు చూసి హిందువులని చూసుకుంటా మన హిందువులని మరీ పైన తిప్పుకుంటా చూసుకుంటా హిందువులను చంపేసిండ్రు. హిందువులను తెలిసి ఈ ఒక్కసారి మనం ఉగ్రవాదుల మీద మనమంతా మన హిందూ భారతదేశం మీద పోరాడి తెగించి మనమంతా ఐక్యంగా ఉండి మన జవాన్లకు అందరికీ సపోర్ట్గా నిల్చుండాలా. అందుకోసమే మనం హొన్నాచిపేట గ్రామం నుంచి ఈరోజు మన యూత్ అంతా, మన భారతీయులమంతా, మన ఊరోళ్ళమంతా కొవ్వొత్తుల ర్యాలీ తీసినాం. జై హింద్. భారతదేశం హిందువులు వాళ్ళు హతమార్చిండ్రు కాబట్టి ఈరోజు వాళ్ళకు ఆత్మశాంతి కలగాలని మనం ఈ యొక్క క్యాండిల్ కొవ్వొత్తుల ర్యాలీ చేయగలం జరిగింది హొన్నాచిపేట గ్రామంలో. వాళ్ళకు మనశ్శాంతి కలగాలని కోరుకుంటూ జై జవాన్. 27 మంది హిందువుల సోదరులపై పాకిస్తాన్ యొక్క టెర్రరిస్టులు దాడి మామూలుగా లేదు, చూస్తున్నాము. వాళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్స్ అంటే ఐడి కార్డులు లేకుంటే వాళ్ళ నమ్మలేక ప్యాంటు ఇప్పి వాళ్ళ ప్రైవేట్ పార్ట్ చూసి మరీ కాల్చి చంపడం జరిగింది. దీనికి నిరసనగా హొన్నాచిపేటలో పెద్ద ఎత్తున కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్క పౌరుడు పార్టీలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. భారత్ మాతాకి వందే భారత్ మాతాకి. ఇంకోసారి ఈ టెర్రరిజం అనేది కనుమరుగు లేకుండా ఈ యొక్క నరేంద్ర మోడీ చర్యలు తీసుకుంటుండు. ఆయనకు మనం అందరం కూడా సపోర్ట్గా నిలవాలి. ఈ దేశం పౌరులం కాబట్టి ప్రతి ఒక్కరం మతాలకు కులాలకు అతీతంగా భారత పౌరులమైనటువంటి మనము ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క భారత్ ప్రధాని ఎవరైతే ఉన్నారో వారికి వెన్నంటే ఉండాలా. అమరులైనటువంటి వాళ్ళకి మనం 1 నిమిషం పాటు మౌనం పాటిద్దాం. జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడి ఖండిస్తూ హొన్నాచిపేట గ్రామ ప్రజలు, అలాగే పెద్దలు, యువకులు, ప్రతి సంఘాల నాయకులు ప్రతి ఒక్కరూ వాళ్ళకు నిరసన తెలుపుతూ కొవ్వొత్తి ర్యాలీ చేయడం జరిగింది. అలాగే జమ్మూ కాశ్మీర్లో ఏం జరిగింది అనే విషయంకి వస్తే ఎన్నో రోజులుగా ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల పాకిస్తాన్కి చూడబుద్ధి లేక అక్కడ జమ్మూ కాశ్మీర్లో కొన్ని టూరిజం ప్లేసులు ఉన్నాయి, అక్కడ సర్వనాశనం చేయడానికి ఉగ్రవాదులు దాడి చేయడం జరిగింది. దాంట్లో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకున్నట్లయితే అది ప్రత్యేకంగా హిందువులపై దాడి జరిగింది. అది ఎలా జరిగింది అంటే కొన్ని విషయాలు మాట్లాడుకున్నట్లయితే హిందువో కాదో తెలుసుకోవడానికి అలా పర్సనల్గా పాయింట్ ఇప్పి అలా పర్సనల్ పాయింట్ చూడడం జరిగింది. అలాగే ఇప్పుడన్నా మేలుకోండి, కొద్ది హిందువులారా ఇప్పుడైనా మేలుకోండి. మళ్ళీ ఆ చనిపోయినటువంటి ఒక వ్యక్తి భార్యని ఒక విధమైనటువంటి ఒక కారణంతో బయటకు పంపించారు. ఏమని పంపించారంటే, మీ గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారికి చెప్పుకపో, మేము ఎలా చంపామో అని చెప్పుకపో అని ఆమెను బయటకు పంపించి హింసించి పంపించడం జరిగింది. అదే విషయం తెలుసుకుని బిడ్డ ఖబర్దార్, అదే 370 ఆర్టికల్ రద్దు చేయడం. మీకు ఒక్కవేళ మాకు నరేంద్ర మోడీ గారు 15 నిమిషాలు తలుచుకున్నారంటే మీ పాకిస్తాన్ మిగిలది. 15 నిమిషాలు తలుచుకున్నారంటే నీ పాకిస్తాన్ మిగలది. కొద్ది హిందువులు మేలుకొనండి, అందరం స్నేహితులే. మా దాంట్లో ఇప్పుడు అందరూ సెక్యులరిజం మనం పాటిస్తున్నాం. హిందువులు సోదరులు వచ్చారు, క్రైస్తవ సోదరులు వచ్చారు, ఏదో ముస్లిం సోదరులు వచ్చారు. ప్రతి ఒక్క కుల నాయకులు కూడా దీనికి సపోర్ట్ చేశారు. అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. నేను ఒకటే భారత రాష్ట్ర సమితి రజతోత్సవ బహిరంగ సభకు కోటగిరి మండల బీఆర్ఎస్ నాయకులు తరలి వెళ్లారు.
మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏర్పాటు చేసిన బహిరంగ సభకు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం నుండి బీఆర్ఎస్ నాయకులు బయలుదేరారు. కోటగిరి మండల కేంద్రంలోని భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో బస్టాండ్ ప్రాంతంలో గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద టీఆర్ఎస్ జెండా ఆవిష్కరించి వరంగల్ బహిరంగ సభకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో మోరే కిషన్, సమీర్, సుదాం నవీన్, ఎత్తొండ ఎంపీటీసీ ఫారూక్, చిన్న అరవింద్, సుదాం నవీన్, దేవేందర్, శ్రీనివాస్ గౌడ్, దిలీప్ పటేల్, పాలగంగారాం, సయ్యద్, గంగా ప్రసాద్ గౌడ్, కుమ్మరి హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు. ఆదర్శ పాఠశాలలో 6వ తరగతికి గాను 7వ నుండి 10వ తరగతి విద్యార్థులకు ఖాళీ సీట్ల భర్తీ కొరకు ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. పాఠశాల సిబ్బంది విద్యార్థులకు వేసవి కాలం దృష్ట్యా అన్ని సౌకర్యాలు కల్పించారు. ప్రవేశ పరీక్షలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిశాయి. తెలంగాణ వ్యాప్తంగా ఆదర్శ పాఠశాలలో ఖాళీ సీట్ల కొరకు ప్రవేశ పరీక్షను ఆదివారం నిర్వహించారు. అన్ని సెంటర్ల దగ్గర పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పాఠశాల సిబ్బంది అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. సిరికొండ మండల ఆదర్శ పాఠశాలలో 6వ తరగతికి 7వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు ఖాళీ సీట్ల భర్తీ కొరకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ ప్రవేశ పరీక్షలో 6వ తరగతికి చెందిన 69 మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారని, దీనికి 53 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారని పాఠశాల హెడ్ మాస్టర్ తెలిపారు. అలాగే 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు 27 మంది అప్లై చేసుకోగా 21 మంది హాజరయ్యారని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్ మాస్టర్ గడ్డం రాజేశ్వరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు పరీక్ష సమయంలో వేసవి కాలం దృష్ట్యా ఇబ్బంది తలెత్తకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామని, ఆరోగ్యపరంగా భద్రతాపరంగా అన్ని వసతులు ప్రభుత్వం కల్పించిందని తెలియజేశారు. ఈ రోజు ప్రవేశ పరీక్ష ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసిందని, ఈ ప్రవేశ పరీక్షలో పాస్ అయిన విద్యార్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు వచ్చేటప్పుడు తమ వెంట విద్యార్థుల యొక్క ఆధార్ కార్డ్, బోనఫైడ్, క్యాస్ట్ ఇన్కమ్ తీసుకుని ధృవపత్రాల వెరిఫికేషన్ కు హాజరు అవ్వాలని విద్యార్థులకు సూచించారు. తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 6th క్లాస్ 6వ తరగతికి ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఉదయం పూట 10 నుండి 12 గంటల వరకు 6వ తరగతి పరీక్ష నిర్వహించడం జరిగింది. మన సిరికొండ ఆదర్శ పాఠశాలలో 69 మంది పిల్లలు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. 69 మందిలో 53 మంది పిల్లలు హాజరై కావడం జరిగింది. అలాగే మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు 7th నుంచి 10వ తరగతి వరకు ఖాళీల గురించి పరీక్ష నిర్వహించడం జరిగింది. దీని కొరకు 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు 27 మంది పిల్లలు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. 27 మంది పిల్లల్లో ప్రస్తుతం 21 మంది పిల్లలు పరీక్ష రాస్తూ ఉన్నారు. సో ఈ రిజల్ట్స్ త్వరలోనే వెలువడతాయి. రిజల్ట్స్ వచ్చిన వెంటనే మేము అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఆదర్శ పాఠశాలలో ఖాళీల గురించి ప్రవేశ పరీక్షలో వచ్చినటువంటి మార్కులు మరియు రిజర్వేషన్ మెరిట్ కమ్ రిజర్వేషన్ ఆధారంగా సీట్ల భర్తీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ సీట్లు వెంటనే రిజల్ట్ వచ్చిన వెంటనే ఆ రిజల్ట్స్లో ఆ యొక్క రోస్టర్ ఆధారంగా వారికి వచ్చినటువంటి మార్కులు మరియు రోస్టర్ ఆధారంగా అభ్యర్థులను మనము భర్తీ చేయడం జరుగుతుంది, విద్యార్థులను భర్తీ చేయడం జరుగుతుంది. మనం లిస్టు తయారు చేసి CGJ అక్కడ నుండి మనకు హైదరాబాద్ హెడ్ ఆఫీస్ నుంచి మనకు సెలక్షన్ లిస్ట్ రావడం జరుగుతుంది. ఈ వచ్చినటువంటి లిస్టుని మేము మా స్టాఫ్ కమిటీ వెరిఫై చేసి మరొకసారి మా DO గారు మరియు కలెక్టర్ గారి అనుమతి గురించి తీసుకున్న తర్వాత అడ్మిషన్ ప్రక్రియ చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత విద్యార్థులు పాస్ అవుతారా? వెరిఫికేషన్ ఏమేమి డాక్యుమెంట్ తీసుకుని రావాలా? విద్యార్థులు ఫలితాలు వెలువడిన వెంటనే మేము పిల్లలకు కాల్ చేస్తామండి. చేసి మేము జనరల్గా సర్టిఫికేట్ల పరిశీలనకు, ధృవపత్రాల పరిశీలన కొరకు హాజరు కావాలని కోరుతాము. ముఖ్యంగా విద్యార్థులు వారి యొక్క ఆధార్ కార్డ్, బోనఫైడ్, క్యాస్ట్, ఇన్కమ్ ఈ సర్టిఫికెట్లు వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్మిషన్ కన్ఫర్మ్ అయిన తర్వాతనే వాళ్ళు వారి పాత స్కూల్ నుండి TC తీసుకొని లేదా రికార్డ్ షీట్ తీసుకొని వచ్చి జాయిన్ కావాల్సి ఉంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు పరుస్తాం. 10 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు భూమి పూజల సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి వాగ్దానం. దళారుల అడ్డాగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, శృతి మించుతున్న మధ్యవర్తుల ఆగడాలు, చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న జిల్లా రిజిస్ట్రార్. నిర్దిష్ట గడువులోపు భూ సమస్యల పరిష్కారం. భూభారతి నూతన చట్టంపై అవగాహన సందర్భంగా కలెక్టర్ స్పష్టం.
మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ. కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని సర్కారుపై ఆరోపణ. నిబంధనలను పాటించని మద్యం దుకాణాలు. షాప్ ముందు పడి యువకుడు ప్రాణాలు వదిలిన చోద్యం చూసిన వ్యాపారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.